అందరికీ నమస్తే. నేను మీ కాపీల నరేష్. మీరు చూస్తున్నారు ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ టెట్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి? చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒక చిన్న టిప్‌ను పాటిస్తే ఒక చిన్న ఇందులో ఉన్నటువంటి లూప్‌ను తెలుసుకొని మనం అప్లికేషన్ చేసినట్లయితే మన సొంత జిల్లాలోనే మనం కోరుకున్నటువంటి ఫస్ట్ ఆప్షన్ ఇచ్చినటువంటి జిల్లాలోనే మనకు సెంటర్ వచ్చేటువంటి అవకాశం ఉంటది. దాంతో పాటుగా అప్లికేషన్ చేసుకునేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు మాత్రమే ప్రభుత్వ ఉపాధ్యాయుడు అని ఎంటర్ చేయాల్సినటువంటి అవసరం ఉండే. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి కూడా అలానే అడుగుతున్నది. సో, ఇలాంటి చాలా విషయాలైతే ఇప్పుడు టెట్‌లో వచ్చినాయి. అప్లికేషన్ చేసే విధానం పూర్తిగా నేను స్టెప్ బై స్టెప్ ఒక అప్లికేషన్ చేస్తూ ఎక్కడ ఏం నింపాలి, ఏం నింపొద్దు, ఎక్కడ తప్పు జరుగుతది అని స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఏ విధంగా అప్లై చేస్తే మనకు సొంత జిల్లాలోనే సెంటర్ వచ్చే అవకాశం ఉంటది అనేది కూడా చెప్తా. ఇదంతా కూడా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఒకసారి చూడండి. చూసి మీ ఇంట్లోనే, మీ మొబైల్‌లోనే, మీ దగ్గరే ఉండి ఒక 10 నిమిషాలలో అప్లికేషన్ చేసుకోవచ్చు. సో, ఈ వీడియోని చివరిదాకా చూసి పూర్తి వివరాలు గ్రహిస్తారని కోరుకుంటున్నా. అండ్ విషయంలోకెళ్ళే ముందు ఒక చిన్న విజ్ఞప్తి. మీరు టెట్ కోసం ప్రిపేర్ అయితున్నట్లయితే మన యుగరం టీవీ యాప్‌లో టెట్ కోర్స్ ఉందండి. పేపర్ 1, పేపర్ 2లో సైన్స్, మ్యాథ్స్ అండ్ సోషల్ స్టడీస్. మంచి కోర్సు. టాప్ ఫ్యాకల్టీ చెప్పినటువంటి క్లాసెస్ మన యుగరం టీవీ యాప్‌లో అందుబాటులో ఉంటాయి. పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ కింది నంబర్‌కి కాల్ చేస్తే వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు మీకు. మన యుగరం టీవీ యాప్‌లో గతంలో క్లాసెస్ విని టెట్ రాసినటువంటి అభ్యర్థులు 100కు మందికి పైగా 135కు పైగా మార్కులు సాధించారు. 135 ప్లస్ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు 100కు పైగా ఉన్నారు. మన యుగరం టీవీ యాప్ ప్లే స్టోర్‌లో ఉంది. డౌన్‌లోడ్ చేసుకొని ఒకసారి చూడండి. క్లాసెస్ మీకు చాలా యూజ్ అవుతాయి. ఇక అసలు విషయానికొస్తే మనం వెబ్‌సైట్‌ను ఒక్కసారి టీజీ టెట్ అని గూగుల్‌లో సెర్చ్ చేయగానే టాప్‌లో వస్తది ఏపీటీ ఆన్‌లైన్ లిమిటెడ్ అని. దీనిపైన క్లిక్ చేయగానే వెబ్‌సైట్ ఈ విధంగా ఉంటుంది. మీకు తెలుసు నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సిలబస్ అందుబాటులో ఉంటది. ఇవన్నీ చూడొచ్చు. ఇక అప్లికేషన్ సంబంధించినటువంటి చూసినట్లయితే ఫస్ట్ ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటది. తర్వాత అప్లికేషన్ ఫిల్ చేయాలి. తర్వాత పేమెంట్ రిసిప్ట్, జర్నల్ నంబర్ ఇవన్నీ తెలుసుకోవడానికి లింక్స్ ఉంటాయి. ఇక్కడ ఫీ పేమెంట్ చేద్దాం ఫస్ట్. ఫీ పేమెంట్ పైన క్లిక్ చేయంగానే ఫస్ట్ ఆధార్ నంబర్ అడుగుతుందండి. ఫస్ట్ మనం క్యాండిడేట్ యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తేనే ముందుకెళ్తది. ఇక్కడ యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ కొంత కఠినంగా ఉంటాయి కాబట్టి నేను ఎంటర్ చేసే డీటెయిల్స్ ఏవి కూడా మీకు కనబడకుండా బ్లాక్ చేస్తున్నా. ఇక్కడ నేను ఆధార్ నంబర్ ఎంటర్ చేసి గో పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ విండోలోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ విండోలో ఇక్కడ ఆధార్ నంబర్ మన పర్సనల్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఆధార్ నంబర్, అప్లికెంట్ నేమ్ జాగ్రత్తగా గమనించండి. యాజ్ పర్ ఎస్ఎస్‌సి ఆర్ ఈక్వలెంట్ ఎస్ఎస్‌సి మెమో ప్రకారం మాత్రమే ఉండాలి. పెళ్ళైనటువంటి అమ్మాయిలు ఆధార్ నంబర్ మారుతుంది కాబట్టి సో అక్కడ పేరు కన్ఫ్యూజ్ కావద్దు. ఆధార్ సర్టిఫికేట్స్ అవి ఇవి ఒక రకంగా ఉన్నాయని చెప్పేసి కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు ఉన్నారు చాలామంది. సో ఇక్కడ మీ ఎస్ఎస్‌సి ఆర్ ఈక్వలెంట్ 10వ తరగతి మెమోలో ఉన్నటువంటి దాని ప్రకారమే మీ పేరును ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ మెయిల్ ఐడి ఖచ్చితంగా వ్యాలిడ్‌ది ఎంటర్ చేయండి. ఎందుకంటే మీకు మెయిల్స్ వస్తాయి. అండ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మనకి ఏదైనా అవసరం ఉన్నా కూడా మెయిల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అథెంటికేట్‌గా ఉంటది. అండ్ మీ మొబైల్ నంబర్, మీ మొబైల్ నంబర్ కూడా వ్యాలిడ్ మొబైల్ నంబరే ఇవ్వండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్‌లో ఫస్ట్ ఇయర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇయర్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మంత్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. మంత్ తర్వాత డేట్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ కమ్యూనిటీ అడుగుతుంది. ఈ కమ్యూనిటీలో చూడండి బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ కమ్యూనిటీ వర్గం చూడండి. ఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. సో ఇక్కడ ఖచ్చితంగా మీరు కొత్త క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఏ గ్రూపో సెలెక్ట్ చేసుకొని దాని యొక్క క్యాస్ట్ నంబర్‌ని ఎంట్రీ చేయాల్సి ఉంటది. కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎస్సీలకు కొత్తది తప్పనిసరి. జాగ్రత్తగా వినండి. ఎస్సీలకు ముఖ్యంగా ఉపాధ్యాయులకు ఎస్సీ కమ్యూనిటీ సర్టిఫికేట్ కొత్తది తప్పనిసరి. సో ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్‌ను ఎంట్రీ చేయాల్సి ఉంటది. క్యాస్ట్ సర్టిఫికేట్ పైన మనకు రైట్ సైడ్ క్యూఆర్ కోడ్ ఉంటది కదా! ఆ క్యూఆర్ కోడ్ కింద సీఎన్‌డి అనే పేరుతో ఉంటది. అది ఎంట్రీ చేయాలి. నేను క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్‌ని ఎంట్రీ చేస్తున్నా. దీని తర్వాత ఆర్ యూ డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్ అని అడుగుతుంది. యెస్ అయితే యెస్ అని, నో అయితే నో అని పెట్టాలి. నాకు నోనే, నేను నో అనే పెడతా. ఫర్ ఎగ్జాంపుల్ యెస్ అనే వాళ్ళు యెస్ అని పెట్టి దానికి సంబంధించినటువంటి డిజేబిలిటీ టైప్‌ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. ఇక్కడ టైప్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఇందులో మీ యొక్క ఏ టైప్ డిజేబిలిటీతో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను నో కాబట్టి నో అని పెడుతున్నా. యెస్ అని పెట్టి డిజేబిలిటీ టైప్ సెలెక్ట్ చేసుకోవాలి. డిజేబిలిటీ పర్సెంటేజ్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఎంత పర్సెంటేజ్ ఉన్నదో. సో ఇక్కడ నో అనుకునే వాళ్ళకు అవి ఆటోమేటిక్‌గా హైడ్ అయిపోతాయి. దాని తర్వాత ఆర్ యూ బిలాంగ్స్ టు తెలంగాణ అని అడుగుతుంది. సో ఇక్కడ దీని మీనింగ్ ఏందంటే మనం తెలంగాణ వాళ్ళమైతే యెస్ అని పెడతాం. తెలంగాణకు లోకల్ అవుతాం. తెలంగాణ కాకుండా నాన్ తెలంగాణ వాళ్ళు ఏపీ గాని, కర్ణాటక గాని, వేరే రాష్ట్రాల వాళ్ళు ఉంటే నో అని పెట్టేసుకొని మనకు ఈ అప్లికేషన్ చేసుకుంటారు. తెలంగాణ వాళ్ళందరూ కూడా యెస్ అని పెట్టాలి. ఇక్కడ ఎగ్జామ్ పేపర్ ఉంది కదా! ఇందులో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 1 అండ్ 2 బోత్. మన లాజిక్ ఇక్కడే. పేపర్ 1 అని పెట్టుకున్నాం అనుకోండి, పేపర్ 1 సెంటర్‌లలో ఇస్తారు. పేపర్ 2 అని పెట్టుకున్నామండి, పేపర్ 2 సెంటర్‌లలో ఇస్తారు. పేపర్ 1 అండ్ 2 పెట్టుకున్నారనుకోండి, మీకు ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి మీ సొంత జిల్లాలలో ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. సో, ఈ లాజిక్‌ను గమనించండి. ఇంతకంటే ఎక్కువ నేనేం చెప్పా. ఎందుకంటే కొంతమందికి క్వాలిఫికేషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నేనేమనుకుంటున్నానంటే సో, పేపర్ 1 అండ్ పేపర్ 2 పెట్టుకొని
ఇక్కడ పరీక్ష రాసుకుంటే సొంత జిల్లాలో వస్తదని చెప్పేసి పేపర్ 1, పేపర్ 2 అని పెట్టుకున్నా. మరి క్వాలిఫికేషన్ లేకపోతే ఎట్లా అనంటే క్వాలిఫికేషన్ ఉన్నది కాబట్టే పెట్టినా నేను. క్వాలిఫికేషన్ లేని వాళ్ళు పేపర్ 1 లేదంటే పేపర్ 2 అనే పెట్టుకోవచ్చు. పెట్టుకొని ఎక్కడేస్తే అక్కడికి పోవచ్చు. లేదు నేను ధైర్యం చేస్తా అనంటే బోత్ అని పెట్టుకొని మీకు ఏ దానికైతే క్వాలిఫై ఉందో ఆ ఒక్కటి రాసి మిగతాది వదిలేసినా సరిపోతది. ఎందుకంటే హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోకుండా అటెండ్ కాకుండా ఉన్నా సరిపోతది. ఎక్కడో ఖమ్మం పోయి కరీంనగర్ అయినా ఖమ్మం పోయి రాసే కంటే ఇక్కడ ఒక 100, 200 రూపాయలు ఫీజు ఎక్కువ కట్టుకొని పేపర్ 1 అండ్ పేపర్ 2 అని పెట్టుకొని నువ్వు ఎలిజిబుల్ అయినటువంటి ఎగ్జామ్ రాసి ఈజీగా గెట్ ఆన్ కావచ్చు. సో, అది నేను చెప్పాలనుకున్నటువంటి లాజిక్. సో, మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటా. ఇంతకంటే ఎక్కువ నేను మాట్లాడలేను. అండ్ ఆర్ యూ వర్కింగ్ యాస్ ఎ టీచర్ అని అడుగుతుంది. ఇక్కడ చూడండి యెస్ అని పెట్టి మీరు టీచర్ అయితే మీ యొక్క డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటది. ఇక్కడ ప్రైవేట్ టీచరా, గవర్నమెంట్ టీచరా అని 2 ఆప్షన్‌లు అడుగుతుందండి. గవర్నమెంట్ లేదా లోకల్ బాడీ టీచరా, ప్రైవేట్ మేనేజ్మెంట్ టీచరా అని. మనం గవర్నమెంట్‌ని సెలెక్ట్ చేసుకుంటే గవర్నమెంట్ స్కూల్స్ మాత్రమే కనిపిస్తా ఉన్నాయి. ఇక్కడ మా జిల్లాను సెలెక్ట్ చేసుకుంటాను నేను రాజన్న సిరిసిల్ల. సో, నేను మా మండల్ సెలెక్ట్ చేసుకుంటా చందుర్తి మండలు. వర్కింగ్ స్కూల్ చూస్తే చందుర్తి మండల్లో ఉన్నటువంటి ప్రతి స్కూల్ కనిపిస్తది ఇక్కడ. అంటే గవర్నమెంట్ స్కూలు అయితే గవర్నమెంట్ స్కూల్ కనిపిస్తున్నాయి. అదే ఇక్కడ ప్రైవేట్ స్కూల్ అని పెట్టుకున్నాం అనుకోండి. ప్రైవేట్ స్కూల్ సేమ్ రాజన్న సిరిసిల్ల అండ్ వర్కింగ్ మండలు చందుర్తి అని పెట్టుకున్నాం అనుకోండి. అప్పుడు చందుర్తి మండలంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ మాత్రమే కనిపిస్తా ఉన్నాయి. అంటే ప్రైవేట్ స్కూల్ టీచర్ అయితే ప్రైవేట్ స్కూల్ అని పెట్టుకొని ప్రైవేట్ స్కూల్ యొక్క డీటెయిల్స్‌ను ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. గవర్నమెంట్ స్కూల్ టీచర్ అయితే గవర్నమెంట్ యొక్క స్కూల్ యొక్క డీటెయిల్స్‌ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. ఇక ఏ టీచర్ కాదు అనంటే ఇక నో సెలెక్ట్ చేసుకుంటే అయిపోతది. ఈమె ఏ టీచర్ కాదు నేను అప్లికేషన్ చేసుకున్న ఆమె. సో, నో అని పెట్టేస్తున్నా అయిపోతది. ఇక పాస్డ్ పర్సూయింగ్ రిలవెంట్ టీచర్ ఎడ్యుకేషన్ కోర్స్. మీరు పాస్ అయ్యిర్రా? పర్సూయింగ్ అంటే చేస్తున్నారా? కంప్లీట్ అయిపోయిందా అని అడుగుతా ఉన్నది. సో, ప్రెజెంట్ చదువుతున్నటువంటి వాళ్ళైతేనే ఒక రకంగా, చదవడం అయిపోయినటువంటి వాళ్ళైతేనే ఒక రకంగా. ఇక్కడ చూడండి ఐ హావ్ పాస్డ్ పేపర్ 1 అండ్ పేపర్ 2 రిలవెంట్ టు టీచర్ ఎడ్యుకేషన్ కోర్స్. అంటే పేపర్ 1, పేపర్ 2 రెండింటికి సంబంధించినటువంటి కోర్స్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటా. ఇక రెండో ఆప్షన్ ఐ హావ్ పాస్డ్ పేపర్ 1 అండ్ పర్సూయింగ్ పేపర్ 2. పేపర్ 1కు సంబంధించి డీఎడ్ అయిపోయింది. బీఈడీ చేస్తున్నా. లేదంటే నాది బీఈడీ అయిపోయింది. ఇప్పుడు డీఎడ్ చేస్తున్నా. పేపర్ 1కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఇప్పుడు చేస్తున్నా అనుకున్నటువంటి వాళ్ళు థర్డ్ ఆప్షన్. ఇక్కడ 2 అయిపోయినాయి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే పేపర్ 1 అండ్ పేపర్ 2 పెడుతున్నా కాబట్టి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ హ్యావ్ యూ గాన్ త్రూ ద డీటెయిల్డ్ నోటిఫికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్. ఇన్ఫర్మేషన్ బులెటిన్ పైన కనిపిస్తుంది కదా, ఈ నోటిఫికేషన్, ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఈ రెండింటిని మీరు చదివిర్రా అని అడుగుతారు. ఎస్ అంటేనే ముందుకు పోతుంది, నో అంటే పోదు. ఇన్ఫర్మేషన్ బులెటిన్, నోటిఫికేషన్ చదివినామని చెప్పేసి అప్పుడు ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి. ప్రొసీడ్ పైన దీనిపైన క్లిక్ చేయగానే నెక్స్ట్ పేమెంట్ డీటెయిల్స్‌లోకి వస్తుంది. పేమెంట్ డీటెయిల్స్ దగ్గర పేమెంట్ టైపు ఇక్కడ మనకు ఈసారి యూపీఐ కూడా ఇచ్చిండు. నెట్ బ్యాంకింగ్‌తో పాటుగా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్‌తో పాటు యూపీఐ కూడా ఇచ్చిండు. రూ. 950 ఫీజు. యూపీఐ పైన క్లిక్ చేయగానే మనకిక్కడ 950 అండ్ క్యాప్చా ఉంటది. ఈ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేయాలి. 26068 క్యాప్చాని ఎంటర్ చేసి ఇక్కడ డిక్లరేషన్ పైన టిక్ మార్క్ కొట్టి ప్రొసీడ్ టు పేమెంట్ పైన క్లిక్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ కొట్టగానే మనకు క్యూఆర్ కోడ్ వస్తది. ఐ థింక్ రైట్. క్యూఆర్ కోడ్ వచ్చింది. దాన్ని మన ఫోన్‌పే గానీ, గూగుల్ పే గానీ స్కాన్ చేసి ఇక్కడ క్లిక్ హియర్ టు అని కొట్టగానే ఇక్కడ స్కాన్ చేయాలి. మనకు ఈ విధంగా చూపిస్తది. సో, పేమెంట్ చేసేయాలి. నేను పేమెంట్ చేసేస్తున్నా. కానీ చార్జెస్ ఎక్కువ పడుతున్నాయి. 973 రూపీస్. అంటే ఇక్కడ చూడండి ఇగో పేమెంట్ సక్సెస్‌ఫుల్లీ. చార్జెస్ అయితే ఘోరం. రూ. 950కి రూ. 23 చార్జెస్ పడుతున్నాయి. ఇక్కడ మీకు జర్నల్ నంబర్ కనిపిస్తది. ఈ జర్నల్ నంబర్‌ను మనం ప్రింట్ తీసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ పేమెంట్ రిసిప్ట్ కొట్టంగానే పేమెంట్ రిసిప్ట్ ఇక్కడ ఈ విధంగా వస్తది. దీన్ని ప్రింట్ తీసుకొని మనం దాచిపెట్టుకోవచ్చు. పేమెంట్ రిసిప్ట్ సేవ్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ టు అప్లికేషన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ డైరెక్ట్ అప్లికేషన్‌లోకి వెళ్ళిపోతది. ఇక్కడ అప్లికేషన్ యొక్క ఫామ్ ఈ విధంగా ఉంటుంది. ఇందులో జర్నల్ నంబరు, అప్లికెంట్ యొక్క డీటెయిల్స్, ఫాదర్ నేమ్ అడుగుతుంది. ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి. దాని తర్వాత మదర్ నేమ్ అడుగుతుంది. మదర్ నేమ్ ఎంటర్ చేయాలి. దాని తర్వాత జెండర్ అడుగుతుంది. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ కమ్యూనిటీ, జీమెయిల్ ఐడి, మొబైల్ నంబర్ అన్నీ ఇక్కడ వస్తాయి. ఆల్టర్నేట్ మొబైల్ నంబర్ అడుగుతుంది. ఆల్టర్నేట్ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. ఐడెంటిఫికేషన్ మార్క్స్ అడుగుతుంది. ఇందులో 2 అడుగుతుంది. మీ ఎస్ఎస్సి మెమో ప్రకారం ఎంటర్ చేయండి. ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఎస్ఎస్సి మెమోలో ఉంటాయి. ఇలా అప్లికేషన్ డీటెయిల్స్‌ను నింపాలి మీ ఐడెంటిఫికేషన్ మార్క్స్ వరకు.
ఇక్కడ నెక్స్ట్ కమ్యూనికేషన్ అడ్రస్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ హౌస్ నంబర్, కాలనీ, స్ట్రీట్, విలేజ్ మీ యొక్క ఆధార్ కార్డు ప్రకారం ఎంటర్ చేసుకోండి. మీ మండలు డైరెక్ట్ ఎంట్రీ చేయాల్సిందే. మీ డిస్ట్రిక్ట్ను ఎంట్రీ చేయాలి. మీ స్టేట్ని ఎంట్రీ చేయాలి. ఇక్కడ కాలనీ, స్ట్రీట్, విలేజ్ కూడా ఇక్కడనే ఎంటర్ చేయాలి హౌస్ నంబర్ దగ్గరే. ఇక్కడ మండలం అడుగుతుంది కాబట్టి ఇక్కడ డైరెక్ట్ విలేజ్ నేమ్ తోటి ఎంటర్ చేయాలి ఫస్ట్ కాలంలోనే. చూసుకోండి ఇక్కడ పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. చాలా సింపుల్, ఇదంతా కూడా ఆధార్ కార్డు పైన ఉంటుంది కాబట్టి అదే ఎంటర్ చేయాలి. తర్వాత ఎగ్జామ్ పేపర్ డీటెయిల్స్ అడుగుతుంది. మీరు పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండింటికి అప్లై చేశారు కాబట్టి పేపర్ 1లో ఫస్ట్ లాంగ్వేజ్ ఏది సెలెక్ట్ చేసుకుంటారు అని అంటుంది. నేను తెలుగు సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇంగ్లీష్ తెలుగు మీడియంలో క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఒకవేళ మీరు ఉర్దూ పెట్టుకున్నారు అనుకోండి ఇంగ్లీష్ ఉర్దూ మీడియంలో ఉంటుంది. మీరు బెంగాలీ పెట్టుకున్నారు అనుకోండి ఇంగ్లీష్ బెంగాలీ. అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి, ఇంగ్లీష్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది, తెలుగులో ట్రాన్స్లేటెడ్ వస్తుంది మనకు. సేమ్ ఇది కూడా అంతే, పేపర్ 2 కూడా అంతే. సో మీరు ఏ లాంగ్వేజ్ ఫస్ట్ అది లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ హిందీ కూడా ఉంటుందండి. సో ఇంగ్లీష్ అండ్ హిందీ. సో ఇక్కడ తెలుగు అనేది ఉండదు, ఇక ఇంగ్లీష్ అనేది బై డిఫాల్ట్గా వస్తుంది, గమనించండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అడుగుతుంది. సో ఇక్కడ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వల్ల కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు, కన్ఫ్యూజ్ కాకండి. మనము 2015 డిసెంబర్ 23 ముందా తర్వాతన అనేది ఒకటి డిసైడ్ చేసుకోండి. మీ యొక్క డిఎడా బిఎడా. బిఎడ్ అనేది 2025 డిసెంబర్ 23కు ముందున్నదా, డిసెంబర్ 23 2025కు తర్వాత ఉన్నదా. తర్వాత ఉన్నటువంటి వాళ్ళందరూ సెలెక్ట్ 1 ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక దానికంటే ముందున్నటువంటి వాళ్ళు అందరూ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. 2015 కంటే ముందే అయిపోయినటువంటి వాళ్ళకు సెకండ్ ఆప్షన్, ఎందుకంటే 45 మార్క్స్ మాత్రమే, 45% మాత్రమే ఉంటుంది వాళ్ళకు. ఇక్కడ మీరు చూడొచ్చు 45% మార్కులు మాత్రమే ఉంటుంది. ఇక ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నటువంటి వాళ్ళకు 50%. ఇక్కడ లాజిక్ ఏంటంటే 2025 డిసెంబర్ 23 నాడు ఈ రూల్ వచ్చింది కాబట్టి రూల్ తర్వాత ఉన్నటువంటి వాళ్ళు ఫస్ట్ది, రూల్కు ముందు ఉన్నటువంటి వాళ్ళు సెకండ్ది. ఇక్కడ కూడా అంతే, 23/12/2015. ఇక్కడ చూడండి ఆన్ ఆఫ్టర్ అంటే 2015 తర్వాత ఉన్నటువంటి వాళ్ళు సెలెక్ట్ 1. సో ఇక్కడ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. దానికంటే ముందు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనం ఈ రూల్ పరిధిలోకి వస్తారు కాబట్టి. ఇక నెక్స్ట్ ప్రొఫెషనల్ కోర్స్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ ప్రొఫెషనల్ కోర్సు పేపర్ 1 ఇక్కడ డిఎడా బిఎడా అని అడుగుతుంది. సో డిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ అని అడుగుతుంది. ఏది ఎలిజిబుల్ అయితే అది డిఎడ్ కాబట్టి డిఎడ్ అన్న డిఈఎల్ఈడి అన్న కూడా ఒకటే. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, ఇది డిప్లొమా ఎడ్యుకేషన్. ఇక్కడ స్టడీ డేట్ ఎక్కడ చదివారు, చదివిన వాళ్ళు కానీ చదువుతున్నటువంటి వాళ్ళు కానీ ఎక్కడ చదివారు అని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ డైట్లోనా, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూటా, ప్రైవేట్ మేనేజ్మెంటా, ఇక్కడ గవర్నమెంట్ కాలేజా, యూనివర్సిటీ కాలేజా, సెంట్రల్ గవర్నమెంట్ కాలేజా, గవర్నమెంట్ బీఈడి కాలేజా, ఓపెన్ యూనివర్సిటీయా. సో ప్రైవేట్ మేనేజ్మెంట్ కాలేజ్ కాబట్టి ప్రైవేట్ అని పెడుతున్నాను. సో కాలేజ్ నేమ్ ఎంటర్ చేయమంటుంది. ఇక్కడ కాలేజ్ నేము మీ యొక్క మెమో పైన ఉంటుంది, చూసుకోవచ్చు. ఇక్కడ కాలేజీ నేమ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఇవన్నీ కూడా గతంలో మనకు డ్రాప్ డౌన్ మెనూ వస్తుండే, సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుండే. పాత అప్లికేషన్ ఫామ్లో చూడండి మీ కాలేజీ నేమ్ ఏ విధంగా ఉంటుందో అది డైరెక్ట్ ఎంట్రీ చేస్తే అయిపోతుంది. లేదంటే మెమో దగ్గర పెట్టుకుంటే మెమోలో కూడా స్టాంప్ దగ్గర ఉంటుంది, మెమో పైన ప్రింట్ కాదు స్టాంప్ దగ్గర ఉంటుంది, అక్కడ సరిగా కనిపించేది. పాత టెట్ అప్లికేషన్ చూస్తే అక్కడ కనిపిస్తుంది, మీరు చూసుకోవచ్చు. అందులో నుంచే నేను తీసుకున్నా. సో ఇక్కడ బిఎడ్ డీటెయిల్స్ అడుగుతుంది, ప్రొఫెషనల్ కోర్సు పేపర్ 2 అని చెప్పేసి దానికి సంబంధించి కూడా ఎక్కడ చేసిరు అని చెప్పేసి అడుగుతుంది. ఆ డీటెయిల్స్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో పేపర్ 1 పేపర్ 2లో ఏ సబ్జెక్ట్ అని అడుగుతుంది. సో ఈ విధంగా మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ 10th క్లాస్ అండ్ లోకల్ క్యాండిడేట్ డిస్ట్రిక్ట్స్, ఇక్కడ క్లాస్ 1 క్లాస్ 2 ఇవన్నీ అడుగుతుంది. మీకు ఇవన్నీ తెలుసు ఏ ఏ జిల్లాలో మీరు చదువుకోరు అని చెప్పేసి. ఫస్ట్ జిల్లాలు సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను అన్నీ. 6 కొట్టగానే రాజన్న సిరిసిల్ల అని వస్తుంది. ఇక్కడ స్టడీ టైపు రెగ్యులర్ వితౌట్ స్కూల్ స్టడీ. సో రెగ్యులర్ అయితేనేమో రెగ్యులర్ అని, వితౌట్ స్కూల్ స్టడీ అంటే మీరు స్కూల్కి వెళ్ళని వాళ్ళు అయితేనేమో. ఇక మీకు ఇవన్నీ తెలుసు. సో ఏదైతే అది ఎంటర్ చేయండి. కాపీ పేస్ట్ అవుతుంది, ఇబ్బంది ఏం లేదు, ఇట్లా కాపీ పేస్ట్ చేయొచ్చు. 5వ తరగతి వరకు ఎంపీపీఎస్ జోగాపూర్, జెడ్పీహెచ్ఎస్ జోగాపూర్. సో 6th 7th ఇవన్నీ కూడా రాజన్న సిరిసిల్లనే. 6 కొట్టి ఎంటర్ చేస్తే రాజన్న, 6 కొట్టి ఎంటర్ చేస్తే రాజన్న సిరిసిల్ల. షార్ట్ కట్స్ అనమాట. ఇట్లా 6 కొట్టి ఎంటర్ చేస్తే రాజన్న సిరిసిల్ల. ఇది రెగ్యులర్ స్టడీ, ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు సింపుల్గా విత్ రెగ్యులర్ స్టడీ. ఒకవేళ వితౌట్ రెగ్యులర్ స్టడీ అన్నాం అనుకోండి, ఆయన కూడా ఇదే విలేజ్ నేమ్ ఎంటర్ చేయమంటుంది. విత్ రెగ్యులర్ స్కూల్ స్టడీ అని పెట్టుకోవాలి. ఒకవేళ మీరు చదువుకోలేదు అని అంటే వితౌట్ రెగ్యులర్ స్టడీ అని పెట్టేసి మీ ఊరు పేరు రాయాలి. ఇక్కడ స్కూల్ ఆర్ విలేజ్ అని ఉంది చూడండి, స్కూల్ ఆర్ విలేజ్. చదువుకుంటేనేమో స్కూల్ పేరు, చదువుకోకపోయి మీరు రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకుంటేనేమో విలేజ్ పేరు రాయాలి. రెసిడెన్సీ సర్టిఫికేట్ పెట్టేవాళ్ళు వితౌట్ స్కూల్ స్టడీ అని పెట్టాలి. ఇక్కడ
7 తరగతులకు స్టడీ సర్టిఫికేట్లు ఉన్న వాళ్ళు విత్ రెగ్యులర్ స్కూల్ స్టడీ అని పెడతారు. ఇక్కడ నాకు థర్డ్ క్లాస్‌కు స్టడీ సర్టిఫికేట్ లేదు. అప్పుడేం చేయాలి? వితౌట్ స్కూల్ స్టడీ అని పెట్టాలి. ఇక్కడ స్కూల్ నేమ్ దగ్గర ఇక ఎంపీపీఎస్ అని ఉండదు. జస్ట్ జోగాపురం అని ఉంటది. ఎంపీపీఎస్ తీసేయాలి. అంటే వితౌట్ స్కూల్ కాబట్టి. విత్ స్కూల్ కాబట్టి రెగ్యులర్ అని పెడతాం. ఆ పేరు రాస్తాం ఇక్కడ. సో, ఈ విధంగా అనమాట. ఇక్కడ చూడండి, మీరు డైరెక్ట్ ఓపెన్ డిగ్రీకి వచ్చిరా అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని పెట్టండి. ఇక్కడ చూడకుండా పెట్టకండి. డైరెక్ట్ డిగ్రీ ఓపెన్లో చేసినటువంటి వాళ్ళు, అంటే ఓపెన్ డిగ్రీ చేసినటువంటి వాళ్ళని కాదు అక్కడ మీనింగ్. మొత్తానికే 10th ఇంటర్ లేకుండా డైరెక్ట్గా ఇక్కడ చూడండి, డైరెక్ట్లీ అపియర్డ్ డిగ్రీ ఇన్ ద ఓపెన్ మోడ్. సో, డైరెక్ట్ డిగ్రీ ఓపెన్లో చేసినటువంటి వాళ్ళు కాదు కాబట్టి ఇక్కడ నో అని పెట్టాలి. ఎందుకంటే ఇది ఎస్ అని పెట్టాం అనుకోండి, ఇక్కడ ఎస్ఎస్సి డీటెయిల్స్ రావిగా. మీరు ఎస్ఎస్సి చదవలేదు అన్నట్టు, 10th ఇంటర్ చదవలేదు అన్నట్టు. నో అని పెడితేనే 10th క్లాస్ డీటెయిల్స్ వస్తాయి. జాగ్రత్తగా గమనించి పెట్టుకోవాలి ఇక్కడ. సో, ఇక్కడ చాలామంది ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు అవును ఇక్కడ ఓపెన్ డిగ్రీ అని అడిగింది కదా, ఓపెన్ డిగ్రీ అని ఎస్ అని పెడతారు. వాళ్ళ 10th క్లాస్ ఇంటర్ అడగది. సో, ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నో అనే పెట్టుకోవాలి. ఓపెన్ డిగ్రీ చేసినటువంటి వాళ్ళు మాత్రమే ఎస్ అని పెట్టాలండి. అంటే డైరెక్ట్ 10th ఇంటర్ లేకుండా చాలామంది తక్కువగా ఉంటారు. సో, అట్లా అనమాట. ఇక క్లాస్ 10 బోర్డు, ఎస్ఎస్సి బోర్డా, సిబిఎస్ఆ ఏదైతే అది ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. ఎస్ఎస్సి హాల్ టికెట్ ఎంటర్ చేసిన తర్వాత ప్రీవియస్ స్టేట్ డీటెయిల్స్ అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టాలి. రాయని వాళ్ళు నో అని పెట్టండి, రాసిన వాళ్ళు ఎస్ అని పెట్టండి. ఎస్ అని పెట్టిన వాళ్ళు ఇక్కడ ఏది తప్పనిసరి కాదండి. ఎస్ అని పెట్టి మీరు ఏదన్నా ఒకటి ఎంట్రీ చేసినా సరిపోతుంది. పాత టెట్ డీటెయిల్స్ మీ దగ్గర ఏది ఉన్నా ఎంట్రీ చేయండి సరిపోతుంది. నా దగ్గర కొన్ని ఉన్నాయి, నేను ఎంట్రీ చేస్తున్నా. సో, ఈ విధంగా మీ యొక్క టెట్ డీటెయిల్స్ ఎన్ని రాస్తే అన్నీ మీరు ఎంట్రీ చేసుకోవడం ఉత్తమం. ఎంట్రీ చేసిన తర్వాత టెట్ సిటీ, మీరు సెంటర్ ఎక్కడ పెట్టుకుంటారు? ఫస్ట్ నేను కరీంనగర్ పెట్టుకుంటా, మా జిల్లా కాబట్టి. తర్వాత వరంగల్. ఈ విధంగా మన యొక్క డీటెయిల్స్ ఒకసారి చూసుకోవాలి. మన డీటెయిల్స్ ప్రకారం పెట్టుకోవాలి. జగిత్యాల. సో, ఈ విధంగా మీకు నచ్చినట్టుగా మీ టెస్ట్ సెంటర్స్, ఎగ్జామినేషన్ సెంటర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఫోటో అండ్ మీ సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో, సిగ్నేచర్. ఫోటో 200 కేబీల కంటే తక్కువగా ఉండాలి. సిగ్నేచర్ 50 కేబీల కంటే తక్కువగా ఉండాలి. చూజ్ ఫైల్ పైన క్లిక్ చేసి అటాచ్ చేయాలి. అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ అనాలి. అప్లోడ్ అనగానే మనకి ఈ విధంగా సెలెక్ట్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో, కనిపించిన తర్వాత కొద్దిగా కిందికి స్క్రోల్ చేసి డిక్లరేషన్ పైన క్లిక్ చేసి ప్రివ్యూ చూసుకోవాలి. 1కి 2 సార్లు ప్రివ్యూ టోటల్గా చూసిన తర్వాత మాత్రమే ఫైనల్ సబ్మిట్ చేయాలి. సో, టోటల్ డీటెయిల్స్ అన్నీ చూసిన తర్వాత మాత్రమే కన్ఫర్మ్ చేస్తున్నాను నేను. సో, మీరు కూడా ఈ విధంగానే అన్నీ అయిపోయిన తర్వాతనే కన్ఫర్మ్ చేయండి. టోటల్గా అయిపోయిన తర్వాత అప్లికేషన్ నంబర్ ఈ విధంగా జర్నల్ నంబర్ రూపకంగా కనిపిస్తుంది. సో, అప్లికేషన్ రిసిప్ట్ అనగానే మన యొక్క అప్లికేషన్ రిసిప్ట్ మనకు డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా డైరెక్ట్ కిందికి వచ్చి చిన్నగా ఉన్నది ప్రింట్ అని, ఆ ప్రింట్ పైన క్లిక్ చేయగానే మనకు పీడిఎఫ్ లాగా సేవ్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది. ప్రింటర్ ఉంటే డైరెక్ట్ ప్రింట్ తీసుకోవచ్చు. సో, చూసిరు కదా, ఈ విధంగా టెట్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్నటువంటి టిప్స్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. ఈగురం టీవీ యాప్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ వినండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. సదా విద్యా సేవలో ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.